ఈరోజు మన టాపిక్ వచ్చేసి నంబర్ సిస్టమ్, సంఖ్యామానం. ఈరోజు ఇందులో ఒక 4 చిన్న టాపిక్స్ గురించి చెప్పుకుంటాం. అంకెలు న్యూమరల్స్ అంటారు, సంఖ్యలు నంబర్స్ అంటారు, సంజ్ఞామానం నొటేషన్ అంటారు, సంఖ్యామానం న్యూమరేషన్ అంటారు. ఫస్ట్ వన్ న్యూమరల్స్, దీన్ని అంకెలు అంటారు. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని న్యూమరల్స్ అంటారు. తెలుగులో అంకెలు లేదా సంజ్ఞలు అని కూడా అంటారు. ఈ అంకెలు మనకి 10 మాత్రమే ఉంటాయి. 0 అనేది ఏదైనా ఒక సంఖ్యకు కుడివైపు నుంటే దాని విలువ లెక్కిస్తాము, ఎడమ వైపు ఉంటే దాని విలువను పరిగణలోకి తీసుకోము. ఎగ్జాంపుల్స్, ఫస్ట్ వన్ 02 = 2 అని చదువుతాం. 20 = 20 20 అని చదువుతాము. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్లో 2కి లెఫ్ట్ సైడ్ 0 ఉంది కాబట్టి మనము కౌంట్ చేసుకోము. సెకండ్ ఎగ్జాంపుల్లో 2కి రైట్ సైడ్ ఉంది కాబట్టి 20 అని. నెక్స్ట్ వన్ సంఖ్యలు నెంబర్స్. ఈ నెంబర్స్ అనేటివి న్యూమరల్స్తో మనకి ఫామ్ అవుతాయి, అంటే అంకెలతో ఏర్పడే వాటిని సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చి 20, 30, 413 ఎక్సెట్రా. వివిధ స్థానాంకాల సంఖ్యల కనిష్ట మరియు గరిష్ట విలువలు. ఇప్పుడు ఒకే స్థానం ఉంటే దానికి కనిష్ట విలువ 1, గరిష్ట విలువ 9. 2 స్థానాలు కానీ ఉన్నాయనుకోండి, 1, 10, అప్పుడు కనిష్ట సంఖ్య వచ్చేసి 10 అవుతుంది, గరిష్ట సంఖ్య 99 అవుతుంది. 3 స్థానాలు అయితే కనిష్ట సంఖ్య 100, గరిష్ట సంఖ్య 999. ఆ విధంగా కనిష్ట సంఖ్యను గరిష్ట సంఖ్యను మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ సంజ్ఞామానం, అంటే నొటేషన్. ఒక సంఖ్యను అంకెల్లో రాయడాన్ని సంజ్ఞామానం అంటారు. అంటే ఏదైనా ఒక నెంబర్ ఉంటే దాన్ని డిజిట్స్ ఫామ్లో రాస్తే దాన్ని సంజ్ఞామానం నొటేషన్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి 1729. ఈ నెంబర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ సంఖ్యామానం న్యూమరేషన్, అంటే ఒక సంఖ్యను అక్షరాల్లో రాయడాన్ని సంఖ్యామానం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1729. ఈ నెంబర్ని మనము 1729 అని అక్షరాల్లో కానీ రాస్తే దాన్ని మనం సంఖ్యామానంలో మార్చినట్లు అవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.